పైలట్ల నిర్వహణలో విఫలమైన ఇండిగో విమానయాన సంస్థలో వరుసగా 5వ రోజు సంక్షోభం కొనసాగింది. 4 మేజర్ ఎయిర్పోర్టుల నుంచే 800కు పైగా విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోనూ ఇండిగో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణం ఎప్పుడో తెలియక పడిగాపులు పడుతున్నారు. అటు ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ఇతర ఎయిర్లైన్స్ టికెట్ల ధరలు భారీగా పెంచుతుండడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్లకు అలసట తగ్గించి విశ్రాంతి సమయం పెంచడం, రాత్రి విధుల్లో పరిమితులు విధిస్తూ తెచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL ను అమలు చేయడంలో విఫలమైన ఇండిగో ఎయిర్లైన్స్ 5వ రోజు ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలకు రాకపోకలు సాగించాల్సిన 800కు పైగా విమానాలు రద్దు చేసింది. కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, పూణే, గోవా సహా దేశంలోని అనేక విమానాశ్రయాలకు రాకపోకలు సాగించాల్సిన అనేక విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇందులో బెంగళూరులో 124 విమానాలు, ముంబై విమానాశ్రయంలో 109, ఢిల్లీలో 106 విమానాలు ఉన్నాయి. హైదరాబాద్కు రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 43 ఇండిగో విమానాలు సైతం రద్దయ్యాయి. ఎలాంటి సమాచారం లేకుండా వందలాది విమానాలు రద్దు కావడంతో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు విమానాశ్రయాల్లో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సహనం నశించి ఇండిగో సిబ్బందితో కొందరు వాగ్వాదానికి దిగారు. ఇండిగో విమానాల రద్దుతో వేరే ఎయిర్లైన్స్ విమానాల్లో రద్దీ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయా సర్వీసుల టికెట్లు దొరకని పరిస్థితి తలెత్తింది. ఇదే అదనుగా ఆయా విమానయాన సంస్థలు తమ టికెట్ల రేట్లను అమాంతం పెంచేశాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం టికెట్ల ధరలు భారీగా పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులను అధిక ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు ధరల నియంత్రణను తీసుకొచ్చామని, వాటిని పాటించాలని ఎయిర్లైన్స్ సంస్థలను ఆదేశించింది. అంతరాయాల సమయంలో అసాధారణంగా ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ధరల స్థిరీకరణ జరిగే వరకు లేదా తదుపరి సమీక్ష జరిగే వరకు ఈ పరిమితులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. పెండింగ్ లో ఉన్న అన్ని ప్రయాణికుల రీఫండ్లను ఆలస్యం లేకుండా చెల్లించాలని ఇండిగోను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశించింది. రద్దు చేసిన లేదా అంతరాయం కలిగించిన అన్ని విమాన సర్వీసుల రీఫండ్ ప్రక్రియను రేపు రాత్రి 8 గంటల్లోపు పూర్తి చేయాలని పేర్కొంది. విమానాల రద్దు వల్ల ప్రయాణ ప్రణాళికలు ప్రభావితమైన వారికి ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని ఎయిర్లైన్స్ కు సూచించింది. రీఫండ్ ప్రాసెసింగ్ లో ఏదైనా ఆలస్యం జరిగినా లేదా నిబంధనలు పాటించకపోయినా తక్షణ నియంత్రణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రద్దయిన విమాన టికెట్ల రీఫండ్పై గందరగోళం తలెత్తిన నేపథ్యంలో ఇండిగో స్పష్టతనిచ్చింది. ఇండిగో విమానాల రద్దుకు సంబంధించి అన్ని రీఫండ్లను చెల్లింపులు జరిపిన పేమెంట్ మోడ్కు ఆటోమేటిక్ గా ప్రాసెస్ చేస్తామని తెలిపింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్య ఇండిగో ప్రయాణాలు రద్దు చేసుకున్న లేదా రీషెడ్యూల్ చేసిన అన్ని అభ్యర్థులపై పూర్తి మినహాయింపునిస్తామని వెల్లడించింది. ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇండిగో విమాన సర్వీసుల ఆకస్మిక రద్దుపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. తక్షణమే విచారణ జరపాలని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.